श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता తత్వవిచారే సర్వగత. అలాంటి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో మనం లలితా త్రిశతి అధ్యయన విభాగాల్లో ఇప్పుడు అమ్మవారు చెప్పే మాటలను విందాం. ఇంతకుముందు అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారిని అడగటం, హయగ్రీవ స్వామి వారు అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అగస్త్యుల వారికి ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే అమ్మవారు హయగ్రీవ స్వామి వారికి మాత్రమే కనిపించి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీదేవ్యువాచ అశ్వాననావయోః ప్రీతిః శాస్త్రవిశ్వాసిని త్వయి రాజ్యం దేయం శిరోదేయం నదేయా షోడశాక్షరీ. అశ్వానన ఆవయోః ప్రీతిః శాస్త్రవిశ్వాసిని త్వయి రాజ్యం దేయం శిరోదేయం నదేయా షోడశాక్షరీ. అమ్మవారు హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు, అశ్వానన ఓ హయగ్రీవ, ఆవయోః ప్రీతిః శాస్త్రవిశ్వాసిని త్వయి శాస్త్రమునందు విశ్వాసం కలిగిన వాడు అయ్యా నువ్వు. అందుచేత త్వయి నీయందు ప్రీతి చాలా సంతోషం కలిగింది. అంతేకాదు అగస్త్యుల వారిపై నీకు ఎంత ప్రీతి ఉందో నాకు కూడా అంత ప్రీతి ఉంది. ఆవయోః ప్రీతి, అటువంటి విశేషమైన తత్వాన్ని చెప్పారు. విశ్వాసం కలిగిన వాడు కదా నువ్వు. ఆవయోః ప్రీతి అంటే అర్థం మా ఇద్దరి యొక్క సంతోషము, మా ఇద్దరికి ప్రీతి కలిగింది. ఎవరిక్కడ ఇద్దరు అంటే పరమేశ్వరీ పరమేశ్వర, పార్వతీ చ పరమేశ్వరశ్చ పార్వతీ పరమేశ్వరవు. అమ్మవారు చెప్తున్నారు, ఆవయోః ప్రీతి, మా ఇద్దరికి అద్భుతమైన ప్రీతి కలిగింది, సంతోషం కలిగింది. ఎందుకు కలిగింది? నువ్వు భక్తుడివి గనక. ఇంకా ఏమిటి కారణం? శాస్త్ర విశ్వాసిని త్వయి, శాస్త్రంపై విశ్వాసం కలిగినవాడివి గనక నీపై మా దంపతులకు సంతోషం కలిగింది. ఆవయోః ప్రీతి, ఆవయోః మా ఇద్దరి యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క. అమ్మవారు చెప్తున్నారు, ఆవయోః ప్రీతి శాస్త్ర విశ్వాసిని త్వయి. ఇక్కడ అశ్వాన సంబోధన. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, మనం స్తోత్రాలు చదివేటప్పుడు అర్థవంతంగా చదివితేనే పరమ ప్రయోజనం. పుణ్యం పురుషార్థం. ఇప్పుడు సంస్కృత భాష నేర్చుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అశ్వానన ఓ హయగ్రీవ, ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆనన. అశ్వ అంటే గుర్రం, ఆనన అంటే ముఖం. గుర్రం యొక్క ముఖము అంటే ముఖం కలిగిన వాడు కనుక అశ్వానన. ఓ అశ్వానన, ఆవయోః ప్రీతి, మా ఇద్దరికి ప్రీతి సంతోషం కలిగింది. ఎవరిపై? త్వయి, నీపై. ఎందుకని? శాస్త్ర విశ్వాసిని, శాస్త్రమునందు నువ్వు విశ్వాసం కలిగినవాడు గనక, శాస్త్రమునందు నీకు విశ్వాసం ఉంది గనక నీపై మాకు సంతోషం కలిగింది. అంటే ఏమిటి శ్లోకంలో సందేశం? ఎవరికైతే శాస్త్రమునందు విశ్వాసం ఉంటుందో
వారిపై భగవంతుడికి ప్రీతి కలుగుతుంది. కారణం శాస్త్రం ఏమిటి? శాస్తు వచనం శాస్త్రం, శాస్తు వచనం శాస్త్రం. శాస్తు శాసించే పరమాత్మ యొక్క వచనం ఆదేశమే శాస్త్రము. పరమాత్మ ఇచ్చిన ఆదేశమే, పరమాత్మ యొక్క ఆదేశమే శాస్త్రం. ఇదే పరమాత్మ ఆదేశాన్ని పాటించిన వాళ్ళు అంటే ఆయనకి ఇష్టమే కదా. ఇంట్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారు, తల్లి తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నారు. అప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళకి ప్రీతి కలుగుతుంది కదా వాళ్ళ మీద. అదే పార్వతీ పరమేశ్వరుడు మా అందరికీ తల్లిదండ్రులు, జగతః పితరౌ, జగత్తులన్నిటికీ తల్లిదండ్రులు. అంటే వారికి విశ్వాసం కలిగింది. ఎందుకని? వారు చెప్పినట్టుగా చేస్తున్నారు కనుక. ఇంకా ఏం చెప్పారు? రాజ్యం దేయం శిరోదేయం నదేయ షోడశాక్షరి. రాజ్యం దేయం శిరోదేయం పరంతు నదేయ షోడశాక్షరి. ఓ హయానన, అవసరమైతే రాజ్యం ఇవ్వచ్చు, శిరోదయం శిరస్సు కూడా ఇవ్వచ్చు, ప్రాణత్యాగం కూడా చేయొచ్చు. పరంతు నదేయ షోడశాక్షరి, షోడశాక్షరి మంత్రాన్ని మాత్రం ఇవ్వకూడదు. ఏమిటి షోడశాక్షరి? ఇంతకుముందు పంచదశాక్షరి అనుకున్నాం కదా. కా ఏ ఈ లా హ్రీం వాగ్భవకూటం, హసకహల హ్రీం కామరాజకూటం, సకల హ్రీం అది శక్తికూటం, మొత్తం త్రికూటం, 15 బీజాక్షరాలు, పంచదశి. మరి ఇప్పుడు షోడశాక్షరి అంటున్నారేంటి అమ్మవారు? ఇక్కడ శంకర్ల వారు ఏం చెప్పారంటే, శంకర భాష్యాన్ని బట్టి మనం తెలుసుకుంటాం కదా, ప్రతి శ్లోకానికి శంకర్ల వారు భాష్యం ఇచ్చారు. శంకర భగవత్పాద వారు ఏం చెప్పారంటే, శ్రీ శ్రీ అనేటటువంటి సంపద్బీజం, సకార రకార ఈకారాలు. సకారం ఇచ్ఛాశక్తి, రకారం జ్ఞానశక్తి, ఈకారం క్రియాశక్తి, శక్తి త్రయాత్మకం శ్రీ. అది కూడా బీజాక్షరం చేరిస్తే ఆ బీజాక్షరాన్ని కూడా 15, 1, 16 షోడశాక్షరి. అది విశేషం. రాజ్యం దేయం శిరోదేయం నదేయ షోడశాక్షరి. రాజ్యం ఇవ్వచ్చు, శిరస్సు ఇవ్వచ్చు, ప్రాణత్యాగం చేయొచ్చు వాడి కోసం. వాడికి ఉపకారం కలుగుతుందంటే ప్రాణత్యాగం కూడా చేయొచ్చు. పరంతు కానీ నదేయ షోడశాక్షరి, షోడశాక్షరిని మాత్రం ఎవరికీ ఇవ్వకూడదు. అంత పరమగోప్యం, పరమహస్యం. అశ్వాననావయో ప్రీతి శాస్త్రవిశ్వాసిని త్వయి రాజ్యం దేయం శిరోదేయం నదేయ షోడశాక్షరి. తర్వాత 11వ శ్లోకం అమ్మవారు చెప్తున్నారు హయగిరి స్వామికి. స్వమాతృజారవద్గోప్య విద్యేషేత్యాగమాజగు తతోతి గోపనీయ మే సర్వపూర్తికరీ స్తుతి. స్వమాతృజారవద్గోప్య విద్యేషేత్యాగమాజగు తతోతి గోపనీయ మే సర్వపూర్తికరీ స్తుతి. స్వమాతృజారవత్ గోప్య సర్వపూర్తికరీ స్తుతి. ఈ స్తోత్రం గోపనీయ, రహస్యంగా ఉంచాలి, అందరికీ చెప్పకూడదు. మంత్రాత్మకం గనక పరమరహస్యం. ఎంత రహస్యంగా ఉంచారంటే, స్వమాతృజారవద్గోప్య, కన్నతల్లి జన్మమాత ఏదైనా పొరపాటు చేస్తే పిల్లలు దాన్ని ఎవరికి చెప్పరు. అమ్మ మనల్ని రక్షించేది, ఏవో పొరపాట్లు వస్తుంటాయి, ప్రమాదో ధీమతామపి అని ఎవరికి చెప్పరు. అది శాస్త్రం చెబుతోంది. అదే అమ్మవారు చెప్తున్నారు, శాస్త్రం చెబుతోంది. కన్నతల్లి యొక్క దోషాలు ఏవైనా ఉన్నా కూడా బయటకు చెప్పకూడదు. తర్వాత అమ్మ కన్నతల్లి సరి చేసుకుంటుంది వాటిని. అలాగే ఈ స్తోత్రం కూడా ఎవ్వరికీ చెప్పకూడదు, ఎందుకంటే కన్నతల్లి లాంటిది ఇది. తతః అతి గోపనీయ, తతః అందువల్ల అతి గోపనీయ, పరమరహస్యంగా ఉంచాలి. సర్వపూర్తికరీ స్తుతి. అంచేత ఈ స్తోత్రం పూర్తిగా గోప్యంగా ఉంచాలి. అందుచేతనే 3 సంవత్సరాల పాటు అగస్త్యుడు నీ పాదాలు పట్టుకుని విడిచిపెట్టలేదు. అయినా కూడా మేము ఎందుకు నిరీక్షించాం? అతని భక్తిని పరీక్షించాం, అతని పట్టుదలను పరీక్షించాం, అతని సహనాన్ని పరీక్షించాం. ఇప్పుడు అతను కృతార్థుడయ్యాడు. అంటే నీకు మేము చెప్తున్నాం, అతన్ని అనుగ్రహించు. ఎంత విశేషమైందండి. స్వమాతృజారవద్గోప్య విద్యేషేత్యాగమాజగు
ఈ విద్య కన్నతల్లి లాంటిది, అంచేత జాగ్రత్త రహస్యంగా ఉంచాలి. తత అతి గోపనీయామే, అంచేత నేను ఇప్పటివరకు నీకు చెప్పని కారణం అదే. నీకు ఉపదేశించాం మేమిద్దరం పార్వత పరమేశ్వరులం, నువ్వు ఇతరులకు ఉపదేశించాలంటే మా అనుమతి కావాలి కదా, ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను. సర్వపూర్తిగా రీస్తుతి, స్తోత్రాన్ని పూర్తిగా నువ్వు ఇప్పుడు చెప్పవచ్చు అని చెప్పారు. స్వమాతృజారవద్గోప్య విద్యైషేత్యాగమాజగు తతోతి గోపనీయామే సర్వపూర్తిగా రీస్తుతి. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీ లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.